హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 60. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి ఎప్పటికో నిద్రపోయిన సూరజ్ ఉదయాన్నే లేచి హుషారుగా రెడీ అయ్యి సిద్ధు మాన్షానికి వెళ్ళడానికి బయటకు వస్తాడు. అప్పుడే జాగింగ్ చేసి లోపలికి వస్తున్న ప్రియ, ఏంటనియా ఇంత పొద్దుటే టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. వెళ్తున్న వాడల్లా ఒక క్షణం ఆగి ఆలోచించి ప్రియ వైపు చూసి, నేను బుల్లు బుల్లు ప్రిన్స్ లను కలవడానికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా? వాళ్ళని చూస్తే నువ్వు ఒక్క క్షణం కూడా వాళ్ళని వదలవు. నాకు తెలియకుండా బుల్లి ప్రిన్స్లు ఎవరబ్బా? అయినా నీ తొట్టి గ్యాంగ్ లో పెళ్లిళ్ళు చేసుకుని ప్రిన్స్లను దింపే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కోతు మొఖాలు కాబట్టి. సోరస్, చిచ్చి, వాళ్ళకి ప్రిన్స్లు ఎందుకు పుడతారు? వాళ్ళకంత సీన్ లేదులే. నువ్వు అన్నట్టు ఇంతకీ ఈ మాటలన్నీ అవసరం వస్తాయా రావా? సరే, నాకు సరే రాకు. ముద్దుగా బొద్దుగా తెల్లగా ఉండే రాజకుమారులను చూసే అదృష్టం నీకు లేదులే. ప్రియకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం. సూరజ్ అలా చెప్తూ ఉంటే వాళ్ళని చూడాలి అన్న కుతూహలం వచ్చి, సరే సరేలే, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి నేను వస్తాలే. హౌ క్యూట్ మై సిస్టర్ అని ఆమె బుగ్గలు లాగుతూ, అక్కడికి వెళ్తే నువ్వు ఎన్నో రోజులుగా కలవటానికి వెయిట్ చేస్తున్నా అని. ఆహా, ఇప్పుడే చెప్పను, సర్ప్రైజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దులే గాని. అప్పుడు ఈ క్యూట్ చెల్లి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో నేను చూడాలి అని. పద పద, ఇప్పటికి నీ వల్ల 5 minutes లేట్ అయిందని ప్రియాని తొందర చేస్తాడు. అన్నయ్య, నేను జాగింగ్ డ్రెస్ లో ఉన్నాను, ఫ్రెష్ అయ్యి వస్తాను, ఒక 1/2 hour ఆగు అంటుంది. అమ్మో, నిన్నటి నుంచి ఈగలుగా వెయిట్ చేస్తున్నాను, ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. జాగింగ్ డ్రెస్ లో ఉంటే ఏం కాదులే పద అని ప్రియాని తీసుకుని సిద్ధు మాన్షానికి బయలుదేరతారు. అన్నయ్య, నువ్వు ఇంతగా వాళ్ళ గురించి చెప్తున్నావు, ఎవరు వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళేనా? కావలసిన వాళ్ళు. మనకి తెలియకుండా ఈ 4 సంవత్సరాలలో చాలా జరిగాయి అన్నాడు. కొంచెం దూరం వెళ్ళాక కారుని ఒక సైడ్ కాపి, క్యూటీ, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయని. ఇప్పుడు సడన్ గా మన డాడీకి ఫస్ట్ లవ్ ఉంది. వాళ్ళిద్దరికి ఒక బాబున్నాడు. అతను మన పెద్ద అన్నయ్య అని తెలిస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటాడు. ప్రియ 2 నిమిషాలు మౌనంగా ఉండి, చేస్తానన్నయ్య, ఎందుకంటే డాడీ తప్పు చేయరు, మమ్మీని మోసం చేయరు. డాడీని మమ్మీ ఎంతగా లవ్ చేస్తారో మనకి తెలుసు. సో మనకంటే ముందే ఒకరు పుట్టి ఉంటే మనకు తెలియకుండా ఏదో జరిగి ఉంటుంది. ఈ విషయం మమ్మీకి తెలియకుండా అయితే ఉండదు కదా. కాబట్టి మనకంటే ముందే పుట్టిన అతన్ని నేను అన్నయ్యగా యాక్సెప్ట్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అతను కూడా డాడీ రక్తమే పంచుకుని పుట్టాడు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. షోరాజ్ ఎమోషనల్ అవుతూ ప్రియ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని ఆమె తల మీద నిమిరి, నాకు తెలుసు నువ్వు బాగా అర్థం చేసుకుంటావు అని. సుమంత్ గారు, సూరజ్ ఏం చెప్పారో అదంతా వివరంగా ప్రియాకు సూరజ్ చెప్తాడు. ప్రియ కన్నీళ్లతో, అన్నయ్య ఇన్ని కష్టాలు అనుభవించాడా? మరి ఇప్పుడైనా అన్నయ్య మనకి దూరంగా ఉండటం ఎందుకు, మనతోనే కలిసి ఉండొచ్చు కదా. సూరజ్ కాల్ స్టార్ట్ చేసి, అన్నయ్య డాడీ మీద మన మీద కోపంగా ఉండటానికి తన రీజన్స్ తనకున్నాయి, అయినా ఏ ప్రాబ్లం లేదు. మనం ఉన్నాం కదా అందరినీ కలిపేయడానికి అని ఇద్దరు ఐఫై ఇచ్చుకుని అరగంట తర్వాత మాన్షాకి చేరుకుంటారు. పాపం ఇద్దరు వెళ్ళడానికి అయితే వెళ్లారు కానీ సిద్ధు సెక్యూరిటీ వాళ్ళు బయటే ఆపేస్తారు. సూరజ్ ప్రియ కారు దిగి, మేమెవరో తెలిస్తే మమ్మల్ని ఆపరా? సారీ సార్, సిద్ధు సార్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరో ఎలా ఉండదు సార్. ఇది సిద్ధు సార్ స్ట్రిక్ట్ ఆర్డర్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఇక బేబీలా కనిపిస్తాడు కానీ అతని కోపం వస్తే మాత్రం క్యూట్ గా ఉండే అతను ఒక్కసారిగా రెబల్ గా మారి సింగమనేని సత్తాన్ని చూపిస్తాడు. ఇప్పుడు అదే సింగమనేని సూరజ్ గా మారి కోపంగా గార్డ్స్ వైపు చూస్తూ, ఫ్యామిలీ అంటే ఏంటి అని క్వశ్చన్ వేస్తాడు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంటారు గార్డ్స్. సే ఫ్యామిలీ అంటే ఏంటి అని ఈసారి ఇంకొంచెం గట్టిగా సీరియస్ గా అడుగుతాడు. గాడ్స్ అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు చెల్లి భార్య పిల్లలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కదా. ఫ్యామిలీలో తమ్ముడు చెల్లి అని ఆ పదాలను ఒత్తి పలుకుతూ, వాళ్ళు కూడా ఉంటారు కదా, అన్నింటికి తమ్ముడు చెల్లి వస్తే ఆపడానికి మీరెవరు అని సీరియస్ గా చెప్పి గేట్ లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తాడు. సార్ సార్ ప్లీజ్, మీరు ఇలా బలవంతంగా మాన్షాలోకి ఎంటర్ అవుతే చుట్టూ తెలియని భయంకరమైన సెక్యూరిటీ ఉంది సార్, ప్రాణానికి కూడా చాలా ప్రమాదం ఉంది.
వాళ్ళ వైపు చూసి సైడ్ స్మైల్. అది అన్నయ్య ప్రాణాలకి హాని చేయడానికి వచ్చిన వాళ్ళకి ప్రమాదం, మాకు కాదు. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు తన భయంకరమైన సెక్యూరిటీ ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా అని ప్రియ చెయ్యి పట్టుకుని మాన్షాలోకి అడుగు పెడతాడు. సెక్యూరిటీ భయంతో టెన్షన్తో వెంటనే సిద్ధుకి కాల్ చేస్తారు. సిద్ధు ఏం చెప్పాడో కానీ వాళ్ళు ఊపిరి పీల్చుకుని ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సూరజ్ ప్రియ మాన్షా వైపు అలాగే చూసి ఆశ్చర్యంగా నోరు తెరుస్తారు. సింగమనేని మాన్షా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండి పూర్తిగా ఇంద్రభవనంలో ఉన్న మాన్షాని చూసి నోరు తెరుచుకుని చుట్టుపక్కలే చూస్తూ లోపలికి వెళ్తారు. గుమ్మంలో అడుగు పెట్టగానే దీపధూపాలతో గుడిని తలపించేలా ఉన్న ఇంటిని చూసి వాళ్ళు మైమరిచిపోతారు. అమ్ము పూజ చేసి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటుంది. అమ్ము చేతి గాజుల సౌండ్ సంగీతంలా వినసొంపుగా ఉన్న ఆ సౌండ్ ఎటువైపు నుంచి వస్తుందో ఇద్దరు అటువైపు తలలు తిప్పుతారు. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ పట్టు చీరలో తలస్నానం చేసి తడిగా ఉన్న జుట్టుని చివరలో పాపిట్లో సింధూరం పెట్టుకుని చెంపలకు గంధం రాసుకుని చేతి నిండా గాజులతో ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తూ కనిపించిన అమ్ము రూపం లక్ష్మీదేవిని తలపిస్తూ ఉంటే అమ్ము రూపాన్ని చూసి ఇద్దరు అలాగే ఉండిపోతారు. కొన్ని క్షణాలు ప్రియ చిన్నగా సూరజ్ చెవి దగ్గరికి వెళ్ళి, వదిన చాలా అందంగా ఉంది కదా, తనని చూస్తూ ఉంటే నాకేదో తెలియని వైబ్రేషన్స్ వస్తున్నాయి, నాకు కూడా సేమ్ అలాగే ఉంది, తనని అలా చూస్తూ ఉంటే గుడిలో దేవతని చూసినట్టే ఉంది. గుమ్మంలో ఏవే మాటలు వినిపిస్తూ ఉంటే అమ్ము అటువైపు చూస్తుంది. సూరజ్ ప్రియ ఫోటోలు అమ్ము చూసి ఉండడం వలన వాళ్ళను త్వరగానే పోల్చుకుంది. వాళ్ళు సడన్ గా అక్కడ చూసేసరికి అమ్ములో భయం మొదలయ్యింది. వీలేంటి ఎక్కడ అని సాంబ్రాణి వేసేది పక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అంతలోనే పైనుంచి స్టెప్స్ దిగుతూ మీరేంటి ఇక్కడ అంటాడు సిద్ధు గర్జించినట్లు. సిద్ధుని డైరెక్ట్ గా అంత దగ్గరగా చూసేసరికి సూరజ్ ప్రియ నోటులో నుంచి మాటలు రావు. వాళ్ళ రోల్ మోడల్ అయిన సిద్ధుని కళ్ళు అప్పగించి అలాగే చూస్తూ ఉంటారు. సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? సిద్ధు మాటలకి ఉలిక్కిపడి తేరుకొని ఇద్దరు ప్రియ మళ్ళీ సూరజ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మోడలింగ్ స్టార్ సిద్ధార్థ్ ఎక్కడున్నారేంటి అంటుంది అయోమయంగా. సూరజ్ కూడా అంతే గుసగుసగా, ఓ మై గాడ్ క్యూటీ, నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే, మోడలింగ్ స్టార్ సిద్ధార్థ్ మన అన్నయ్య. ఏంటి అతను మన అన్నయ్య అని మళ్ళీ షాక్ లోకి వెళ్ళిపోతుంది ప్రియ. సూరజ్ మాత్రం సిద్ధుని చూసి టెన్షన్ గా భయంగా ఉన్నా కూడా అతను మనసు ఆగలేక ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. సిద్ధు రియాక్షన్ ఏంటో, వాళ్ళని హక్కున చేర్చుకుంటాడా లేకపోతే మెడబెట్టుకుని నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తాడో. ఎందుకంటే సిద్ధు అనుభవించిన కష్టాలు అలాంటివి. తను సొంత కష్టం మీద ఈ స్టేజ్కి వచ్చాడు. మరేం జరుగుతుందో చూద్దాం.